పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈరోజు తపస్కాలంలో 2వ రోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ధన్యుల కోసం, ధన్యమైన జీవితం కోసం ఈరోజు కీర్తనల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి నెల 19వ తారీఖు గురువారం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము వచనములు 1, 2, 3, 4 మరియు 6. ఈ 6 కీర్తనలు మనతో మాట్లాడుతున్నారు. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నిలువని వాడును, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవల్లు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లు నిచ్చుచు, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములందట విజయం బడయును. కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టి వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువుకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. ప్రియమైన దైవజనులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 కీర్తనలు, 1వ కీర్తన 1వ అధ్యాయము 1, 2, 3, 4 మరియు 6వ కీర్తన, ఈ కీర్తనల ద్వారా ఈరోజు మనతో ధన్యత్వం కోసం, ధన్యుడి జీవితం కోసం మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో మనము కూడా ఈ ధన్యత్వం పొందాలని, ధన్యులుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం ఆశపడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.